ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. ఆ రాముని జన్మస్థలంలో నిర్మించిన బాలరాముని ఆలయ నిర్మాణంలో భక్తులు సమర్పించిన నిధులు, కానుకలు గోల్మాల్ అయినట్లు వస్తున్న ఆరోపణలపై అధికార బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కౌన్సిల్ సభ్యురాలు మాజీ మంత్రి కిల్లి కృపారాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అయోధ్య ఆలయ ఇంటి దొంగలు పట్టుకోవడంలో బీజేపీ ప్రభుత్వం భక్తుల నమ్మకాన్ని కోల్పోతున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కిల్లి రామ్మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు రెడ్ల సురేష్, మంత్రి నరసింహమూర్తి, కేవీఎల్ఎన్ రాజ ఈశ్వరి, దేశల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అవకతవకలపై ఆరోపణలు మనం ధర్మం నైతిక ప్రవర్తనకు ప్రతిరూపమైన భగవాన్ శ్రీరాముడు భారతదేశంలో కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, సంస్కృతికి, వారి స్పృహ నైతిక స్పృహకు ప్రతిరూపం భగవాన్ శ్రీరాముడు. రామభక్తులు పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. బాలరాముడు ప్రతిష్ఠ తర్వాత కానుకలు, ధనం, ఆభరణాలలో బాలరాముడికి వారి విరాళాలు. రామ మందిరంలో రాముడికి ఇచ్చే ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో, ధనం ఒక్కటే కాదు, ఆభరణాలు, కానుకలు ఇవన్నీ దోపిడీకి గురయ్యాయి అన్న ఒక ఆరోపణ భారతీయ జనతా పార్టీ పైన వచ్చింది. వారు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక లౌకికవాద హిందువుగా నేను భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఫర్ ద లాస్ట్ 3 decades భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సంస్థ దేశవ్యాప్తంగా రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించి ఈ ఉద్యమంపైనే బీజేపీ రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసుకుంది. ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఆరోపణ ఏదైతే ఉందో, ఈ ఆర్థిక ఆరోపణ సామాన్యమైనది కాదు. ఇదేదో ఒక బ్యాంక్ దోపిడీ కాదు, ఒక వ్యాపార సంస్థలో జరిగిన దోపిడీ కాదు. దేశంలో 146 కోట్ల మంది ప్రజానీకం ఉంటే 115 కోట్ల మంది హిందువుల తాలూకా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వారి భక్తిని, వారి హిందుత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చి భారతీయ జనతా పార్టీ ఏ పునాదులపై అయితే గడిచిన 3 దశాబ్దాలుగా ఈ భారతదేశంలో అధికారంలోకి వస్తుందో, ఏ పునాదులపైన అధికారంలోకి వస్తుంది? హిందుత్వ పునాదిపైన అధికారంలోకి వస్తుంది, జాతీయత పునాదిపైన అధికారంలోకి వస్తుంది, దేశ భద్రత అనే పునాదిపైన అధికారంలోకి వస్తుంది, యాంటీ కరప్షన్ అనే పునాదిపైన అధికారంలోకి వచ్చిన ఈ భారతీయ జనతా పార్టీ స్వయంగా ఏ పునాదిపైన అయితే వాళ్ళ రాజకీయ నిర్మాణాన్ని చేస్తున్నారో ఆ పునాదిని పెకిలించే స్కామ్, ఇది రామ మందిరంలో జరిగిన స్కామ్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.